నేను ఒక 10 నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష, వాటర్ వర్క్స్ ఎండి గారు. 10 నెలల క్రితము మా దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే ఎస్టిమేషన్స్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి. మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష? కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి. అది చేయకుండా మీరు 1,50,000 కోట్లు మూసిలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఒక్క కాన్స్టిట్యున్సీ ఏదైనా ఇక్కడుండే హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరు అడగండి అధ్యక్ష. ఒక్కరికన్నా 1 కోటి 2 కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష. 6 నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది. మీరు మూసిని ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష? మూసిలో గబ్బు వాటరు ఇవన్నీ మా ముషీరాబాద్లో, అంబర్పేటలో, మలక్పేటలో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను అడిగారు. ఇంత ఘోరం వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎండి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మేము పోయి బతిలాడినా కూడా, రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన శాంక్షన్ చేయడు. ఏమని 10 సంవత్సరం నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. మీరు మూసి పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. పెద్ద మా నాగేందర్ అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పారు. మేము కూడా అంగీకరిస్తున్నాం. మాకు 5 కిలోమీటర్ల వరకు ఉన్నది. మూసి డెవలప్ చేయండి, మేము మీ అందరికీ సహకరిస్తాం. కానీ మూసి ఎప్పుడు డెవలప్ అవుతుందో అధ్యక్ష? ఈ నాళాలన్నీ, ఈ మురికి నీళ్ళన్నీ, ఈ డ్రైనేజీలన్నీ మూసిలో కలుస్తాయి. ఆయన శాంక్షన్ చేయడు. మీ ద్వారా నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా, తన దగ్గర 10 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి, అవన్నీ శాంక్షన్ కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.